ఫస్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారు సూరత్లో మొదటిసారి స్థావరం ఏర్పాటు చేసినది? ఆప్షన్ 4 క్రీస్తు శకం 1608. నెక్స్ట్ వన్, రెండవ స్థావరం సూరత్ వద్ద ఏర్పాటు చేసినది? ఆప్షన్ 1 క్రీస్తు శకం 1613. నెక్స్ట్ వన్, కలకత్తా నగర నిర్మాత ఎవరు? ఆప్షన్ 2 జాబ్ చార్నాక్. నెక్స్ట్ వన్, 1845 డెన్స్ స్థావరాలు అయిన సేరంపూర్, ట్రాంకోబార్లను 120 లక్షలకు కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్? ఆప్షన్ 1 ఆర్డిజ్ 1. నెక్స్ట్ వన్, డెన్స్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగినది? ఆప్షన్ 2 1616. నెక్స్ట్ వన్, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన జరిగినది? ఆప్షన్ 3 క్రీస్తు శకం 1664. నెక్స్ట్ వన్, తురుష్కులు కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించిన సంవత్సరం? క్రీస్తు శకం 1454. నెక్స్ట్ వన్, కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించిన టర్కీ రాజు ఎవరు? ఆప్షన్ 3 మహమ్మద్ II. నెక్స్ట్ వన్, వాస్కోడి గామా మొదటిసారి భారతదేశంలో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు? ఆప్షన్ 4 కాలికాట్. ఈ క్వశ్చన్కు సంబంధించిన ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఇదే వీడియోలో రావడం జరిగింది. నెక్స్ట్ వన్, వాస్కోడి గామా భారతదేశానికి రెండోసారి వచ్చింది ఎప్పుడు? ఆప్షన్ 1 క్రీస్తు శకం 1502. నెక్స్ట్ వన్, క్రీస్తు శకం 1500 సంవత్సరం జామెరిన్పై దాడి చేసిన పోర్చుగీసు వారు ఎవరు? ఆప్షన్ 1 పెడ్రో అలావరెస్ కాబ్రాల్. నెక్స్ట్ వన్, పోర్చుగీసు వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి? ఆప్షన్ 2 మిరప, మొక్కజొన్న. నెక్స్ట్ వన్, పోర్చుగీసు వారు గోవాలో మొదట ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆప్షన్ 1 క్రీస్తు శకము 1556. నెక్స్ట్ వన్, పోర్చుగీస్ మొదటి గవర్నర్ జనరల్ అయిన ఫ్రాన్సిస్ డి అల్మీడా సముద్ర వర్తకంపై ఆధిపత్యం సాధించడానికి అవలంబించిన విధానానికి గల పేరు? ఆప్షన్ 4 నీటి విధానం. నెక్స్ట్ వన్, సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానం ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ 1 పోర్చుగీసు వారు. నెక్స్ట్ వన్, పోర్చుగీసు వారు అవలంబించిన వర్తక విధానం? ఆప్షన్ 3 ఏకస్వామ్య విధానం. నెక్స్ట్ వన్, నీటి విధానమును రద్దు చేసింది ఎవరు? ఆప్షన్ 2 ఆల్బుక్వెర్క్. నెక్స్ట్ వన్, పోర్చుగీసు వారు వివాహ సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్కు కట్నంగా ఇచ్చినది? ఆప్షన్ 1 సెయింట్ డేవిడ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో పోర్చుగీసు వారి ప్రధాన కేంద్రం? ఆప్షన్ 2 గోవా. నెక్స్ట్ వన్, బ్రిటిష్ ఇండియా కంపెనీని 1599లో స్థాపించిన సంస్థ?
ఆప్షన్ 4 మర్చెంట్ అడ్వెంచర్స్ గ్రూప్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ రాణి ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీకి అంగీకారం ఇచ్చిన తేదీ. ఆప్షన్ 4 31/12/1600 సంవత్సరం. నెక్స్ట్ వన్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటిసారి ఎన్ని సంవత్సరాలు వ్యాపారానికి అనుమతి లభించింది. ఆప్షన్ 1 15 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారు భారతదేశానికి ఎన్ని నౌకాయానాలు నిర్వహించారు. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, స్పెయిన్ పోర్చుగల్ రాజు అయిన హెన్రీ ఉత్తరాఫ్రికాలో మొరాకో చేరుటకు దాటిన జలసంధి. ఆప్షన్ 1 జిబ్రాల్టర్. నెక్స్ట్ వన్, ఆఫ్రికా దక్షిణ ప్రాంతమును చేరుకొని దానికి తుఫానుల ఆఘాతం అని పేరు పెట్టినది ఎవరు. ఆప్షన్ 4 బర్థిలోమియా డయాజ్. నెక్స్ట్ వన్, కేప్ ఆఫ్ స్టామ్కు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టిన రాజు. ఆప్షన్ 1 జాన్ 2. నెక్స్ట్ వన్, కరేబియన్ దీవులను కనుగొన్న కొలంబస్ ఏ దేశస్థుడు. ఆప్షన్ 3 స్పెయిన్. నెక్స్ట్ వన్, వాస్కోడి గామాకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద సహాయపడిన భారత వర్తకుడు ఎవరు. ఆప్షన్ 2 అబ్దుల్ నజీబ్ మజీద్. నెక్స్ట్ వన్, వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నాడు. ఆప్షన్ 1 1498 మే 17. నెక్స్ట్ వన్, వాస్కోడి గామా స్వాగతం పలికిన కాలికాట్ రాజు ఎవరు. ఆప్షన్ 3 జామెరిన్. నెక్స్ట్ వన్, ఆల్బుక్వెర్క్ గోవాను బీజాపూర్ నుండి ఆక్రమించిన సంవత్సరం. ఆప్షన్ 1 క్రీస్తు శకం 1510. నెక్స్ట్ వన్, పోర్చుగీస్ గవర్నర్ అయిన ఆల్బుక్వెర్క్ గోవాను ఆక్రమించుటలో సహాయపడిన విజయనగర రాజు. ఆప్షన్ 4 శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ వన్, పోర్చుగీస్ ప్రధాన కేంద్రాన్ని 1530లో కొచ్చి నుండి గోవాకు మార్చిన గవర్నర్ ఎవరు. ఆప్షన్ 1 నీనాడా కున్హా. నెక్స్ట్ వన్, గుజరాత్ పాలకుడు బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపి డయ్యూను ఆక్రమించిన పోర్చుగీస్ గవర్నర్. ఆప్షన్ 1 నీనాడా కున్హా. నెక్స్ట్ వన్, అల్ఫాన్సో డిసౌజా పోర్చుగీస్ గవర్నర్ కాలంలో భారతదేశానికి వచ్చిన జెసూట్స్ క్రైస్తవ మతాచార్యులు ఎవరు. ఆప్షన్ 2 ఫ్రాన్సిస్కో జేవియర్. నెక్స్ట్ వన్, 7 లక్షల మందిని క్రైస్తవులుగా మార్చిన ఫ్రాన్సిస్కో జేవియర్ సమాధి ఎక్కడ ఉంది. ఆప్షన్ 2 గోవా. నెక్స్ట్ వన్, చివరి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు. ఆప్షన్ 4 జోవో కాస్ట్రో. నెక్స్ట్ వన్, పోర్చుగీస్ యువరాణి కేథరిన్ బ్రిగాంజా మరియు బ్రిటన్ యువరాజు చార్లెస్ తూలా మధ్య వివాహం ఎప్పుడు జరిగినది. ఆప్షన్ 1 1661. నెక్స్ట్ వన్, మొదటి నౌకాయానానికి నాయకత్వం వహించింది ఎవరు. ఆప్షన్ 1 జేమ్స్ లంకాస్టర్. నెక్స్ట్ వన్, ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారిగా
1608 సంవత్సరంలో జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించింది ఎవరు? ఆప్షన్ 2 అకిన్స్. నెక్స్ట్ వన్, అకిన్స్ జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి ఎక్కడ స్థావరం ఏర్పాటుకు అనుమతి పొందాడు? ఆప్షన్ 4 సూరత్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ రాజు జేమ్స్ I రాయబారిగా జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించింది ఎవరు? ఆప్షన్ 1 సర్ థామస్ రో. నెక్స్ట్ వన్, మొఘలు సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన మొఘల్ రాజు ఎవరు? ఆప్షన్ 2 జహంగీర్. నెక్స్ట్ వన్, సర్ థామస్ రో మొఘలు ఆస్థానాన్ని ఎప్పుడు సందర్శించాడు? ఆప్షన్ 4 1615. నెక్స్ట్ వన్, కలకత్తాలో నిర్మించిన కోట పేరు? ఆప్షన్ 3 ఫోర్ట్ విలియమ్స్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారికి బంగారు పరమాన 1717లో ఇచ్చిన మొఘలు చక్రవర్తి ఎవరు? ఆప్షన్ 1 పరుక్షియార్. నెక్స్ట్ వన్, బంగారు పరమాన ప్రకారం బ్రిటిష్ వారు 3000 రూపాయలు చెల్లించి ఏ ఏ ప్రాంతాలలో సుంకం చెల్లించకుండా వ్యాపారం చేసే అనుమతి పొందారు? ఆప్షన్ 4 పై అన్ని ప్రాంతాలలో. నెక్స్ట్ వన్, మొఘల్ చక్రవర్తి పరుక్షియార్కు వైద్యం చేసిన బ్రిటిష్ డాక్టర్? ఆప్షన్ 3 విలియం హామిల్టన్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారు తూర్పు తీరంలో మచిలీపట్నం వద్ద స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆప్షన్ 1 1611. నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారు దక్షిణ భారతదేశంలో మొదటిసారి ఎక్కడ స్థావరం ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 మచిలీపట్నం. నెక్స్ట్ వన్, తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి మొదటి స్థావరం ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ 3 బాలాసోర్. నెక్స్ట్ వన్, మద్రాస్ పట్టణాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చిన చంద్రగిరి పాలకుడు వెంకటపతిరాయలు 3 విజయనగర పాలకులలో ఏ వంశానికి చెందినవారు? ఆప్షన్ 2 అరవీటి వంశం. నెక్స్ట్ వన్, బ్రిటిష్ రాజు చార్లెస్ II బాంబేను శాశ్వత లీజుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చిన సంవత్సరం? ఆప్షన్ 2 1668.